వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ చైర్మన్ మరియు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ప్రాజెక్టులో భాగంగా గూడూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విజన్తో యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు మరియు మేధావులు వారి సూచనలు సలహాలు అందించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన అభిలషించారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కృషి చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 3rd జూలైకి మనం ఇక్కడ గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే గారు చైర్మన్షిప్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ ప్లాన్ యూనిట్కి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ ఒక గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారు ఆదేశపరంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక విజన్ యాక్షన్ ప్లాన్ మనం ప్రిపేర్ చేయాలి. సో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ ఇప్పటివరకు మీరు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్కి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ P4 ఫౌండేషన్ లో కన్వర్ట్ చేసి అక్కడ ఒక P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద గౌరవనీయులు సీఎం గారు ఒక విజన్ ఉంది. ఆ విజన్ పరంగా 20% అంటే మనం ఓవర్స్కి ఒక మార్గదర్శిగా ఒక వెల్ ఆఫ్ ఇండివిజువల్ వాళ్ళకి సపోర్ట్ చేసి గైడ్ చేసి వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ హెల్ప్ చేయడానికి ఒక ప్రయత్నం. సో దాని కింద తర్వాత మన భారత్లో చూస్తే ఒక ఇండియా 2047. సో ఆ 2047లో మనం హౌ అవర్ ఇండియా షుడ్ బి, హౌ అవర్ కంట్రీ షుడ్ బి, ఆ థీమ్ పరంగా ఇక్కడ ఆంధ్రలో కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ సీఎం గారికి ఉంది. సో ఆ విజన్కి రియలైజ్ చేయడానికి ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక విజన్ ప్లాన్ వస్తే అన్ని 175 కాన్స్టిట్యుయెన్సీ క్లబ్ చేస్తే ఒక స్టేట్కి ఒక విజన్ ప్లాన్ వస్తుంది. సో దానివల్ల ఒక విజన్ ప్లాన్ కాన్స్టిట్యుయెన్సీ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ విజన్ ప్లాన్ కి ముఖ్య ఉద్దేశం అంటే 3 సెక్టర్లో, అది అగ్రికల్చర్ సెక్టర్లో, ఇండస్ట్రియల్ సెక్టర్లో, తర్వాత సర్వీస్ సెక్టర్లో ఏదైనా మనం డెవలప్ చేయగలం. అవి డెవలప్ చేస్తే ఒక సబ్జెక్టివ్గా కాదు, మనం ఒక ప్రతి సెక్టర్కి ప్రతి డిపార్ట్మెంట్కి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఐడెంటిఫై చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. సో ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంటే ఒక ఆబ్జెక్టివ్ క్రైటీరియా. సపోజ్ ఇఫ్ ఐ సీ ఎంఏబీ డిపార్ట్మెంట్, సో ఎంఏబీ డిపార్ట్మెంట్లో కమిషనర్ గారు చెప్పారు 21 KPI ఇచ్చారు. సో ఇక్కడ ఒక KPI మనం చూస్తే నంబర్ ఆఫ్ ULBs విత్ 135 LPCD డ్రింకింగ్ వాటర్ సప్లై. సో 135 లీటర్ పర్ capita per day సప్లై చేయడానికి హౌ మెనీ ULBs ఆర్ సచ్ వేర్ వి ఆర్ సప్లైయింగ్. సో అది మనం మానిటర్ చేయగలం. అది ఒక ఆబ్జెక్టివ్ క్రైటీరియా. ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఎస్విసి మెర్మాలో ప్రమోషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండర్ ONDC ఈ-కామర్స్, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ కింద how many so basically we can train ప్రతి డిపార్ట్మెంట్. ఇప్పటివరకు డిపార్ట్మెంట్ ఎలాంటి చేస్తున్నాము, ఫైల్ మూవ్ అవుతుంది, ఒక ప్రోగ్రెస్ అవుతుంది. మరి ఇప్పుడు KPI అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఏ యాక్టివిటీలో ఏ ఇంప్రూవ్మెంట్ ఉంది అది మనం ట్రేక్ చేయగలం. సో ఇన్ దట్ విజిబిలిటీ కాన్స్టిట్యుయెన్సీకి విజన్ యాక్షన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ అందరికీ మెంబర్తో పాటు మీ అందరికీ కూడా ఇక్కడే ఉంటే మనం మీ డిపార్ట్మెంట్లో ఏం తక్కువ ఉన్నాయి, మీ డిపార్ట్మెంట్లో ఈ KPIలో ఏం ప్రోగ్రెస్ ఉన్నాయి, ఈ KPI పరంగా మీరు మీ డిపార్ట్మెంట్ యాక్టివిటీకి
చేశాము. సో ఇది తర్వాత గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. తర్వాత ఒక ఈ మీటింగ్కి ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఎజెండా వచ్చింది. గూడూరు నియోజకవర్గ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకి అందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే కాన్స్టిట్యూన్సీ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని P4లో ఏ విధంగా దీన్ని అమలు చేయాలా, అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, వాటిని ఆల్ఫాబెటికల్గా ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత ఏ ప్రయారిటీ ఇవ్వాలి, అలాగే కొన్ని కుటుంబాలని ఇటువంటి పారిశ్రామికవేత్తల ద్వారా దత్తత తీసుకోవడం కానివ్వండి, అలాగే NRI ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని కుటుంబాలని దత్తత ఇవ్వడం కానివ్వండి, అలా మొత్తం ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్టులు కూడా మన వాళ్ళు తయారు చేశారు. అది ప్రిలిమినరీ రిపోర్టు. ఇప్పుడు మీ అందరితో మాట్లాడారు, ఎందుకంటే మా అందరూ కూడా తెలియదు. యాక్చువల్గా అందరికీ పోతాయి, మీకు కొత్త మాకు కొత్త. మాకు సబ్ కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము ఒక మీటింగ్కి పోయించాం విజయవాడలో. మీ అందరూ కూడా బాగా ఇప్పుడు అక్కడ ఏం చెప్పారో కూడా సబ్ కలెక్టర్ గారు మీకు అన్నీ కూడా చెప్పారు. ఏ విధంగా మనం ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీని భవిష్యత్తులో ప్రయారిటీ బేస్ మీద ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అలాగే NRIని ఏ విధంగా మనం మాట్లాడాలి, అలాగే ఇటువంటి పారిశ్రామికవేత్తల్ని దేనికి దత్తత తీసుకోవాలి, బంగారు కుటుంబాలు ఏ విధంగా చేయాలి అని కూడా ప్లాన్ ప్రకారం పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కమిటీలో ముఖ్యంగా నేను ఇక్కడ దేశ్ గారిని వేదిక మీద అవసరం పెడుతున్నాను. ఇక్కడ ఈ కమిటీకి చైర్మన్గా నేను వ్యవహరిస్తాను. అలాగే చైర్మన్గా మా సబ్ కలెక్టర్ గారు ఉంటారు. మెంబర్స్గా గౌరవ MLCలు అందరూ కూడా దాంట్లో ఉంటారు. దీనికంతా కన్వీనర్గా MDO గారు ఉంటారు. అట్లాగే ఇద్దరిని నామినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి, అది కూడా మేము చేస్తాం. ఎవరు చేయాలని అన్నింటిలో కుటుంబగలవాడిని చేస్తే మనకు సలహాలు ఇచ్చేవాడు, మనకన్నా ముందుగా తెలివిగల వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అది కూడా సపరేట్గా డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఇద్దరిని కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేశారో మనోళ్ళు ఇప్పుడు చెప్పాలా, చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఏదైనా చిన్న కరెక్షన్స్ ఉంటే మీ అందరూ సూచనలు మీ డిపార్ట్మెంట్లో అందరూ వచ్చారు. అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి MROs అందరూ కూడా వచ్చారు. కాబట్టి ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు వచ్చారు, R&D అధికారులు వచ్చారు, పంచాయతీరాజ్ అధికారులు వచ్చారు, అలాగే వెలుగు సంబంధించిన వాళ్ళు కూడా ICDS వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చారు. కాబట్టి మీ డిపార్ట్మెంట్ వ్యవసాయ రంగం కూడా వచ్చారు. మీ దగ్గర మీ దృష్టికి వచ్చినటువంటి ఇష్యూస్ ఏమంటే కూడా మనం ప్రయారిటీ బేస్ కింద పెట్టి దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలా, రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలి, మన కాన్స్టిట్యూన్సీ ఇలా పేదవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలా, అలాగే ముఖ్యంగా నీళ్ళ విషయంలో ఇరిగేషన్ వచ్చిందారు, అది కూడా పెడితే బాగుంటుంది కాన్స్టిట్యూన్సీలో, అది కూడా మీరు డిస్కస్ చేసి అవన్నీ మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తే ఆయన తద్వారా CM గారికి పంపిస్తారు. తద్వారా గూడూరుకు సంబంధించినటువంటి ఏ యాక్టివిటీ అయినా కానీ మనం వాళ్ళకి చెప్తే దానికి సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ సలహాలు కానివ్వండి మనకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది కూడా మిస్ కాకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో ఏదైనా ఇష్యూస్ ఉంటే మిస్ కాకుండా మీరు ఈ మీటింగ్లో డిస్కస్ చేస్తే అవన్నీ కూడా నోట్ చేసుకొని ఇట్లా ఉన్నారు కాబట్టి మా కమిషనర్ గారు వాళ్ళతో ఉన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తారు. కాబట్టి ఇది సీరియస్గా తీసుకోమని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నాం. ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పి ఆయన కూడా దీనిపై చాలా ఇంట్రెస్ట్గా పేద ఇకాన్ని ఏ విధంగా నిర్మూలించాలా అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క దాన్ని పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా సలహాలు సూచనలు ఇచ్చి దీన్ని ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా, అంటే ప్రతిపక్షాలు గతంలో మాట్లాడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరాల పరిపాలనలో మనం అన్ని విధాలా పనిచేసాం. సూపర్ 6 చెప్పిన విధంగా అన్నీ కూడా ఆల్మోస్ట్ మనం చేస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా ఏం లేదు, P4 అంటారు, అది అంటారు, ఇది అంటారు అనేటువంటి మాట చెబుతూ వచ్చారు. P4 అంటే 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, అది కూడా కొంతమంది తెలుసో తెలియదు చెప్తున్నా.
తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. గూడూరు రెండవ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీమతి ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో జూలై 6 ఆదివారం ఉదయం 9 గంటలకు సమాఖ్య అధ్యక్షులు ఆనిమెల్ల శివకుమార్ దంపతులు, నెల్లూరు వాస్తవ్యులు, పండితోపన్యాసకులు, విశ్రాంత తెలుగు పండితులు బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణి శర్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సమాఖ్య సభ్యులు సమావేశమే బ్రాహ్మణ బంధువులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనిమెల్ల శివకుమార్, కార్యదర్శి చిట్టమూరు శ్రీనివాసరావు, కోశాధికారి వి లలితమ్మ, కడివేటి రామమూర్తి, పురుషోత్తమరావు, డివి శ్రీనివాసరావు, విఎల్ నరసింహం, ప్రకాశం తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏకాదశి రోజు ముంగమూరు సీతమ్మ గారి బ్రాహ్మణ భవనం నందు సత్యనారాయణ స్వామి వ్రతమును జరుపుచుటకు పెద్దలు నిశ్చయించున్నారు. కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ వచ్చి ఈ కార్యక్రమమును దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా అందరూ 9 గంటలకు ఉదయం 9 గంటలకు వచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతంని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం నాడు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు ఆచరించి మన యొక్క ఐశ్వర్యాలు మన యొక్క కుటుంబాన్ని ఆరోగ్య ఐశ్వర్యాన్ని కలగాలని కోరుకుంటూ ఆ వ్రతం నిర్ణయిస్తున్న కనుక ప్రతి ఒక్కరూ వ్రతం చేసుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకొని వారు కుటుంబం సహా ఆనందం ఉండాలని కోరుకుంటున్నాం. జూలై 6వ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా ముంగమూరి సీతమ్మ గారి భవనం బ్రాహ్మణ భవనం ముందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. కాబట్టి పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో సమయానికి వచ్చి పూజలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా బ్రాహ్మణ బంధువులందరికీ విజ్ఞప్తి చెప్పండి. 6వ తేదీ జూలై 6వ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా గూడూరు బ్రాహ్మణ భవనం ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలని పెద్దలు నిర్ణయించున్నారు. దానిని ఆలూరు శిరోమణి శర్మ గారు దంపతులు వచ్చి వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ ఆ సత్యనారాయణ వ్రతంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము. అందరూ సాంప్రదాయ దుస్తుల్లో రావాలని, సమయానికి కరెక్ట్గా 9 గంటలకు అక్కడ హాజరై ఉండాలని చెప్తున్నాము. మా బ్రాహ్మణ సేవ సమాఖ్య బిల్డింగ్ అయినటువంటి ముంగమూరి సీతమ్మ గారి భవనం నందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సంకల్పించాము. ఈ సంకల్పానికి అందరి ప్రోత్సాహంతో ఇప్పటికే చాలామంది కూడా ఆ పూజకు వారి పేర్లు నమోదు చేసుకోవడం అయింది. అదే శిరోమణి శర్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఆయన ఎప్పుడు ఏదున్నా కూడా మాకు చేదోడు బాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటుంది. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అందరూ కూడా రావచ్చు. మామూలు పూజ చేసుకునే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా పాల్పంచుకోవడానికి మా బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సద్వినియంగా వినియోగించుకొని అది రోజు మంచి తొలి ఏకాదశి అందరూ వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతూ మధ్యాహ్నం భోజనం కూడా వచ్చి ఏర్పాటు చేయడమే కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని తీర్థప్రసాదాలు సేవించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు ఎరగొడిపాటి చలపతిరావు గారు మరియు మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు వాస్తవ్యులు, పండిత ఉపన్యాసకులు,
విశ్రాంతి తెలుగు పండిట్టు బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణి శర్మ గారు ఇచ్చేసి వారి ఆధ్వర్యంలో గూడూరులో బ్రాహ్మణ భవనంలో శ్రీమతి ముంగమూరి సీతమ్మ బ్రాహ్మణ భవనంలో 6 జూలై 6వ తారీఖు ఆదివారం రోజు తొలి ఏకాదశి సందర్భంగా బ్రాహ్మణ బంధువులకి సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుతున్నాము. దానికి పేర్లు ఇచ్చినటువంటి వారందరూ కూడా ఒక 9 గంటలకి ఉదయం ఆ రోజు హాజరై పూజలు చేసుకొని సత్యనారాయణ స్వామి పూజ చేసుకొని తర్వాత భోజనం కూడా చేసుకొని ప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను. వచ్చేవారు మన ఒక పంచపాత్ర గ్లాసులు చెంబు తీసుకొని పంచ కట్టుకొని ప్రతి ఒక్కరు మగవాళ్ళ సేవా సంఘ సమైక్య గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో మన యొక్క గౌరవాధ్యక్షులు వెలుగుడిపాటి చలపతిరావు గారి ఆశీర్వచనంతో నెల్లూరు వాస్తవ్యులు పండిత ఉపన్యాసకుడు శ్రీ ఆలూరి శిరోమణి శాస్త్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మన గూడూరు బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో భవనంలో ముంగమూరు సీతమ్మ గారి బ్రాహ్మణ భవనంలో జూలై 6వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకి సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతములు చేయాలని నిర్ణయించాము. అందరూ కూడా పేర్లు ఇచ్చినారు. పేర్లు ఇచ్చిన వారందరూ ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఉదయం 9 గంటలందరూ హాజరయ్యి వారి కేటాయించిన సీట్లలో కూర్చొని సత్యనారాయణ వ్రతము భావించుకొని వారి యొక్క తీర్థప్రసాదములు అదేవిధంగా భోజనం కావించుకొని పోవాల్సిన కోరుకుంటున్నాం. అదేవిధంగా కూడా వాళ్ళు వచ్చేటప్పుడు సాంప్రదాయ వస్త్రధారణతో రావాలని కోరుకుంటూ అదే ప్రతి ఒక్కరు కూడా పేర్చిన అందరూ కూడా పంచపాత్ర రుద్రుండలు 2 గ్లాసులు తీసుకుని చెప్పుకున్న అందరికీ కూడా అదేవిధంగా అన్నీ కూడా ఈ విధంగా వచ్చి కార్యక్రమాన్ని సాంప్రదాయ దృష్టితో కూడా అందరూ జయప్రదం చేసేందుకు కోరుకుంటున్నాం. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బల్లవోలు గ్రామంలో 10 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గ్రామానికి వచ్చిన సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి పనులను చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నామని ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందని అదేవిధంగా త్వరలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా మొత్తం పడుతుందని తెలిపారు. ఒకవైపు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ఈ క్రమంలో గూడూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు టీడీపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి, యశ్వంత్, వెంకటకృష్ణ, చందు, పద్మజ తదితరులు పాల్గొన్నారు. నాయకులు తీసుకెళ్లారు. అక్కడ 80% ఇళ్లలో ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా డబ్బులు పడ్డాయి. 2కి 3కు డబ్బులు పడ్డాయి. చాలా సంతోషంగా ఎస్టీ కాలనీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయ్యా ఆ రోజు ఇదే మీ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు మా ఇంటికి వచ్చి ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చేస్తామని చెప్పారు. ఇప్పుడు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి 2 చేతులతో నమస్కారాలు పెట్టిన విషయాన్ని కూడా నిజంగా చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాయి ఈ కాలనీలో. ఎందుకంటే నాకు మైనస్ వచ్చినా ఈరోజు చూస్తుంటే మార్పు అనేది మొదలైందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ముసలాయన పెద్ద ఆయన ఈయన వచ్చి ఇదని ఫంక్షన్ అయ్యా 4,000 పడిందయ్యా, ఇంతకుముందు 3,000 అయ్యా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పంచాడయ్యా మాకు చంద్రబాబు నాయుడు ధైర్యంగా
చెప్పాడు పెద్ద ఆయన. ఎందువల్లంటే పెద్దవాళ్ళు కూడా ఒక పెద్ద కూడా ఇదే మాట చెప్పింది. అంటే వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే 2 రోజుల ముందు తిన్నటువంటి కూరను మనం గుర్తుపెట్టుకోం. అట్లా వాళ్ళు గుర్తు చేస్తామని గుర్తుంటుంది, గుర్తు చేయకుండా మాత్రం మర్చిపోతారు. కాబట్టి మా నాయకులకి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి గుర్తు చేస్తామని అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన గవర్నమెంట్ చేసినటువంటి పనుల్ని గుర్తు చేయమని తెలియజేస్తున్నా. అట్లాగే గ్యాస్ సంబంధించిన సిలిండర్లు కూడా మాకు వచ్చాయి. మాకు 1 సిలిండర్ వచ్చింది, 2 సిలిండర్లు వచ్చాయని కూడా అందరూ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా తల్లి మీ అందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పైసా డబ్బులు పెట్టబల్ల ఛార్జీ. మీరు ఆడకన్నా మీ అత్తగారింటికి అమ్మగారింటికి పోయి ప్రశాంతంగా మీ బిడ్డలు హాస్టల్లో చదువుతుంటే ఆ హాస్టల్ పోయి బిడ్డల్ని చదువు చూసి మళ్ళీ మీరు ప్రశాంతంగా తిరిగి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పిన విధంగా చేస్తున్నాడమ్మా. అట్లాగే అన్నదాత సుఖీభవ వచ్చే నెల నుంచి మీ అందరి ఖాతాలు ఎవరైతే పొలాలు ఉన్నాయో అందరి ఖాతాలు 20,000 రూపాయలు పడేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తాం. గతంలో ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ అంటే ఎవరో ఆయన మొత్తం నాసి రకమైన ఇల్లు కట్టించాడు. నేను డీ గారికి కూడా చెప్పా, దయచేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పేదోళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని వదిలే సమస్య లేదు. చూసాం ఎస్టీలని మొత్తం పగిలిపోయినాయి, మొన్న గడ్డిచ్చారంట, అవన్నీ పగిలిపోయి కారుతూ ఉన్నాయి నీళ్లు. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితి భయపిస్తున్నాడంట. అదేమో మాట్లాడితే ఎట్లా వస్తాయి డబ్బులు, ఏ విధంగా వస్తాయని భయపిస్తున్నాడంట. ఈ కుదిరే కథ కాదు. ఎవరో కాంట్రాక్టర్ మీరు చెప్తే ఎస్పీ గారిపై డిఐజీ చెప్పి కేసు పెట్టిస్తా. పేదోళ్ళతో ఆడుకుంటే మాత్రం కరకటాలు పావాల్సింది ఎవరున్నా కానీ. అంటే రెండో మాటలేదు. దయచేసి మర్యాదగా చేయమని చెప్పండి. చేయకపోతే మాత్రం జైలుకు పోయే విధంగా ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అది అన్యాయంగా ఉంది. ఇంకా పేదోడు భయపడిపోతున్నాడు. అది నాకు అర్థం కాల. కాంట్రాక్ట్ భయపించి నేను అర్థం కదా. ఇలా మిగిలిన దాంతో బతికేవాడు ఆయన భయపేసి ఇల్లు భయపడింది మా వాళ్ళు అర్థం కావట్లే. కాబట్టి అలాంటి పునరావృతం కాకుండా మా డీ గారిని చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది. ప్రశాంతంగా ఈ స్లమ్స్లో తిరుగుతూ ఉంటే మా పేదవాళ్ళందరూ కూడా వచ్చి అందరికి ధన్యవాదాలు చెప్తున్నారు. మర్చిపోయారేమో, గతంలో వచ్చి రోడ్డు అడిగారు నన్ను, నేను వేయించా గతంలో కూడా. మళ్ళీ నేను మీరు ఓట్లు వేయకపోయినా మళ్ళీ మా వినయ్ రెడ్డి గారు అడిగితే ఒక 15 లక్షలు రోడ్డు ఇచ్చా. మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగితే నేను రోడ్డు ఇస్తా, వేసుకోండి బంగారంగా. కానీ ఎప్పటికన్నా మీరు మారండి. ఎందుకంటే మీకు పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు, పనిచేసే ఎమ్మెల్యే ఉన్నాడమ్మా. మీరు చేస్తే మీ దగ్గరకు వస్తాం. గతంలో ఎవరన్నా మీ దగ్గరకు వచ్చారు ఎమ్మెల్యేలు? చెప్పండి, మీ న్యాయం చెప్పండి. ఓట్లు వేసుకున్నారు, మనకు కనిపించారు మీకు ఎవరన్నా? మేము వస్తున్నాం, సంవత్సరాలు అవి కూడా మీ దగ్గరకు వస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, మోడీ గారి పుణ్యాన, పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన పనిచేసాం కాబట్టి ధైర్యంగా మీ దగ్గరకు వస్తున్నాం మేము. కాబట్టి మీరు పనిచేసే వాళ్ళకి మీరు మద్దతు పలకండి అమ్మా. పని చేయకపోతే ఏముంది, మీ పనులు ఎవరు కావు, మీ సమస్యలు ఏం పరిష్కారం కావు. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ చాలామంది వికలాంగులు కూడా దాదాపు 80% ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా చెప్పాము. మా సచివాలయ సిబ్బంది కూడా వర్క్ చేస్తున్నాను. మా 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు మా 2 పిల్లలకి తల్లికి వందనం చొప్పున ఇద్దరికి 29,000 అకౌంట్లో వేయబడి 26,000 అకౌంట్లో వేయబడింది. వాళ్ళు మా 2 పిల్లలు బాగా చదివించుకుంటున్నారు. థ్యాంక్స్ టు ఎమ్మెల్యే సార్, ప్లస్ లోకేష్ సార్, మోడీ సార్, చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ క్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బుధవారం చిల్లకూరు మండల పరిధిలోని తిక్కవరం గ్రామంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభించారు. ఆయన గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన సూపర్ 6 పథకాలలో పలు పథకాలను అమలు చేశామని, మిగిలినవి అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
తల్లికి వందనం పథకం అమలు కాని విద్యార్థుల తల్లిదండ్రులు లోపాలను సరిచేసుకుని పథకాన్ని పొందాలని సూచించారు. అదేవిధంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల సాకారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆదేశాల ప్రకారం మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొట్టమొదట సోదరులు రాజశేఖరన్ గారి ఆధ్వర్యంలో తిక్కవరం గ్రామంలో ఇంటింటికి కూడా ఈ పాంప్లెట్ ఇస్తూ ఈ 1 సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులని చెప్పేదానికి ఇక్కడికి వచ్చాం. మా క్యాడర్ అంతా కూడా ఈరోజు ఈ గ్రామంలో మొత్తం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా గత సంవత్సరం రోజుల ముందు ఇదే శాసనసభ్యుడిగా ఇదే మా నాయకులందరూ కూడా, అంటే మా నాయకులు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ కమిటీ కన్వీనర్లు, కేఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి, అమ్మ ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించండి, అయ్యా ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించండి, మేము గెలిస్తే ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి వచ్చాం. ఈరోజు సంవత్సరం పూర్తయింది మేము గెలిచి. మోడీ గారు కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి అసలు ఏ విధంగా జరుగుతుంది మన పరిపాలన, మన గురించి వాళ్ళ అభిప్రాయం ఏంది అని తెలుసుకోమని చెప్పి మమ్మల్ని పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు గ్రామానికి వచ్చాం. ప్రతి ఇంటికి వెళ్తున్నాం, అడుగుతున్నాం. అడిగితే సూపర్ 6 పథకాల్లో ఏమేమి చెప్పామో 1-2 తప్ప, అంటే 1-2 కొత్తగా అవి కూడా వస్తాయి. మిగతా అవన్నీ ముందుగా పెన్షన్ పెంచాం కదమ్మా అంటే వాళ్ళే చెప్తున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత మాకు 1000 రూపాయలు పెంచారయ్యా అని ముసలివాళ్ళు, ఆయనకి ధన్యవాదాలయ్యా అని చెప్తున్నారు. అట్లాగే మహిళలు అయితే, అయ్యా మా ఇంట్లో 2 చదువుతున్నారు, 3 చదువుతున్నారు, 3కి కూడా తల్లికి వందనం పడింది, సంతోషంగా ఉన్నాం మేము చెప్తున్నారు. కొంతమంది అయ్యా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మాకు పడలేదయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు రాజన్న, సతీష్ అన్న, అలాగే మా లింగారెడ్డి అన్న, అలాగే బూత్ కమిటీ కన్వీనర్ అందరూ కలిసి కూడా అవి కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేయించారు. సచివాలయం సిబ్బందితో మాట్లాడి అవి కూడా 5 తేదీ పైన అందరికి కూడా అది కూడా తల్లికి వందన కార్యక్రమం పడేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇల్లు ఉందా అంటే కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. లేదని వాళ్ళందరూ కూడా హౌసింగ్ వాళ్ళకి చెప్పి అవి కూడా ఇంక్లూడ్ చేయించి వాళ్ళకు కూడా త్వరలో 3 సెంట్లు స్థలం లేకపోతే 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ వచ్చే నెల నుంచి 20,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో కూడా జమ చేసేదానికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అది కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాం. ఎందువల్ల చెప్తున్నామంటే మేము ఏం చేసామో అది చెప్తున్నాం. అలాగే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళినా అయ్యా మాకు 2 గ్యాస్ సిలిండర్లు వచ్చాయా, మాకు మొదటి డబ్బులు పడ్డాయి, 2వ విడత పడతాయి, కొంతమందికి 1 ఇద్దరు పడలేకపోతే వాళ్ళకు కూడా మేము పడతాయని చెప్పి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సూపర్ 6 పథకాల మీద మంచి స్పందన తెలియజేస్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా, అయ్యా మీరు గత 5 సంవత్సరాల్లో మీరు గెలిచిన తర్వాత ఈ విధంగా సంవత్సరం రోజులకి ఇంటింటికి వెళ్ళి మీ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో మీరు పోయి ప్రజా అభిప్రాయం తీసుకున్నారా, లేకపోతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలు మీరేమన్నా చేశారా? ఒకటన్నా ఏమీ చేయకనే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మేము చేస్తుంటే మా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం కూడా ఒకసారి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల్లోకి పోయి అడగండి, సూపర్ 6 చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అమలు చేస్తున్నారో లేదో ప్రజలే మనకు చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ధైర్యంగా మేము జనాల్లోకి వెళ్తున్నాం. ఒకవేళ పనులు జరగకపోతే వాళ్ళు మమ్మల్ని నిలదీస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఈరోజు వచ్చాం, రోడ్డు చూపించారు, మాకు రోడ్డు డౌన్ అయిపోయింది, మాకు రోడ్డు చేయించారని చెప్పాం. వెంటనే ఎన్ఆర్ఈఎస్ నిధుల కింద అదంతా రోడ్డు ఎంత విలువ వద్దో అది కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము చేస్తాం, చేసేదానికి వస్తున్నాం. మేము ఈరోజు చేయకుండా తప్పించుకొని పారిపోయేవాళ్ళం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఈ పంచాయతీలో బ్రహ్మాండంగా పనిచేసాం.
ఎన్ఆర్ఐజిఎస్ కింద గెలిచిన తర్వాత కూడా చాలా వర్కులు ఈ పంచాయతీలో చేశాం. ఇంకా కూడా ఈ ఊరిని ఆల్రెడీ పెద్దలు చెప్పినట్టు నేను దత్తత తీసుకోమని చెప్పి అడుగుతున్నారు. అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పారా? ఎలక్షన్ ముందే చెప్పారు, ప్రచారంలో చెప్పాం. ఖచ్చితంగా ఈ ఊరిని దత్తత తీసుకుంటాం. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా చేస్తారని చెప్పి కూడా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా మాతో రావడం చాలా సంతోషం. మేమందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మేము చేసిన కార్యక్రమాలని ధైర్యంగా చెప్పేదానికి మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చిన్నపిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా అడుగుతుంటే చంద్రబాబు గారు ఇచ్చారయా, మా లోకేష్ బాబు ఇచ్చాడా అని చెప్తున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఈరోజు జనాల్లో పిల్లల్లో ఉన్నటువంటి క్రేజ్ చూస్తే మాకు సంతోషంగా ఉంది. అంటే వాళ్ళు కూడా మా పేర్లు తెలిసిపోయాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద అయినా సీనియరు, లోకేష్ బాబు కూడా చెప్తున్నారు మా మంత్రి అయ్యా లోకేష్ బాబు గారు, మా మాంగారయ్యా ఇచ్చారయ్యా అంటున్నారు. అలాగే అంత గతంలో ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు కొంతమందికి. ఈరోజు నేను వెళ్తుంటే సునీల్ అంకుల్ అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చారు. అందరూ కూడా అధికారులు ఎక్కడ ఉన్నారు, ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం చెప్పని చెప్పి ప్రజల్ని కోరుతున్నాం. ఏదైనా జరగకపోయినా మీకు జరిగిందా జరగలేదు ధైర్యంగా అడుగుతున్నాం మేము. అంతేగాని తప్పించుకొని పోయేటువంటి పరిస్థితి అయితే మాకు కాదు. ఎందుకంటే మేము మళ్ళీ చెప్తున్నాం, మేము ఓడినా గెలిచినా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్య తెలుసుకున్నదానికే మేము ఉన్నాం. అదే తెలుగుదేశం పార్టీ ఒక అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభిమానులు, నాయకులు. అంతేకాని సునీల్ కుమార్ సంబంధించిన కాదు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు పార్టీ పేరు దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి వరకు ఈరోజు కూడా ఎవరున్నా లేకపోయినా జెండా పట్టుకొని నిలబడేటువంటి నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అదృష్టం. అలాగే మాతో నిజాయితీపరుడు, ధైర్యవంతుడు మా పవన్ అన్న కలవడం కూడా మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు కూడా నా కాన్స్టిట్యున్సీలో మా జనసేన నాయకులందరూ కూడా మాతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. బీజేపీ నాయకులు కూడా కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అందరం కూడా మూకుమ్మడిగా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పాల్సినటువంటి అవసరం మాకుంది. అలాగే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రకటనలు, తప్పుడు ప్రచారాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తాం. దాంట్లో డౌట్ లేదు. ప్రజలు కూడా నిలదీసానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అంటున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎట్లుందంటే బ్రహ్మాండంగా ఉంది సార్, మాకు చెప్పారు, చెప్పిన విధంగా చేస్తున్నారు సార్ అని చెప్పి వాళ్ళే చెప్పేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే 20 రోజులు ఈరోజు మొట్టమొదట గ్రామం, ఈ గ్రామంలో 50 ఇళ్ళు ఈరోజు కంప్లీట్ చేస్తాం. అలాగే మొత్తం చిలకూరు మండలంలో 5 రోజులు ఈ యొక్క మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం ఉంటుంది. తర్వాత రూరల్ మండలం, తర్వాత చిట్టమూరు మండలం, తర్వాత వాకాడు మండలం, తర్వాత కోట మండలం, చివరిలో పట్టణంలో ఒక 5 రోజులు తిరుగుతాం. మొత్తం 30 రోజులు ఎక్కడ కూడా ఉదయం సాయంత్రం 2 పూట ప్రోగ్రాం పెట్టుకొని మేము వెళ్తాం. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా కార్యకర్తలు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మా కార్యకర్తల అండదండలతో, మా కార్యకర్తల సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా రెండోసారి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యకర్తలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పుడు కూడా నేను ఉన్నంత వరకు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకపోయినా నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నన్ను ఎమ్మెల్యే చేసినటువంటి మా నాయకులందరూ కూడా రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా కోఆపరేట్ చేసినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సంవత్సర కాలంలో అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు నా సహకరించినటువంటి మా మీడియా సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మీడియా వాళ్ళు నేను అధికారంలో లేకపోయినా నన్ను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా నా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా చూపించి ప్రజల్లో కూడా నన్ను ఎక్స్పోజ్ చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ మా పేపర్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు కూడా మీడియా మిత్రులు మళ్ళీ తెలియజేస్తున్నా, ఎవరైతే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంఆర్ఓ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడి ఉన్నా, మీరు స్థలం లేని వాళ్ళకి అందరికి కూడా స్థలాలు ఇప్పించేటువంటి బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. గూడులో కూడా ఎత్తామని చెప్పా, నా మాట వినలా. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి, ఆ పరిస్థితి లేకుండా ఆ రోజు నేను చెప్పా ఇస్తానయ్యా అని, కాబట్టి ఇప్పుడు ఇస్తాం. అలాగే చిలకూరులో కూడా
మా నందయ్య చెప్పాడు. ఖచ్చితంగా చిలకూరులో కూడా అందరూ కూడా ఎవరైతే విలేకరులు ఉంటారో అందరూ కూడా విలేకరులందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రం నందు స్థానిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాకాడు ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు నూతన సాంప్రదాయాలకు తెరతీస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపులకు దళితులను బలి చేస్తున్నారని అన్నారు. దేశంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం విజయవంతంగా సాగుతుందని, కానీ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అవకతవకలు తప్పట్లేదని, దానిపై స్పందించిన వాకాడు మండల జెడ్పీటీసీ తన సొంత గ్రామమైన వాలిమేడు పంచాయతీలో కొంతమంది దళితుల పట్ల వివక్షతను చూపుతున్నారన్న క్రమంలో సోమవారం రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో ఏపీఓను విచారణ జరిపే క్రమంలో రాజకీయాలకు లొంగొద్దని, దళితులకు న్యాయం చేయాలని కోరిన క్రమంలో చిన్న వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఏపీఓ పోలీస్ స్టేషన్లో జెడ్పీటీసీతో సహా 5 మంది దళితులపై మరుసటి రోజు 24 గంటల తర్వాత అక్రమంగా కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. కేసు విచారణ జరిపే క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పక్కన పెట్టుకొని ఇన్వెస్టిగేట్ చేయటం కరెక్టేనా, అధికారం ఎవరి సొంతము కాదని, అక్రమ కేసులు బనాయించడం సరికాదని, రాజకీయ కక్షలు ఉంటే మాపై చేయాలి కానీ దళితులపై చేయటము ప్రజాస్వామ్యంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెదురుమల్లి హిమకుమార్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, పెంచల్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్ రెడ్డి, వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. అనేక సందర్భాలలో మీడియా కూడా మాకు గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, పేదలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార పక్షం చేస్తున్నటువంటి అరాచకాలను, అకృత్యాలను, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షం మీద ఉంటుంది. కానీ సంవత్సరం పూర్తయిన దాకా ఈ మండలంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భంలో కూడా మీడియా ముందుకు రానటువంటి పరిస్థితి. అనేక పేదలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక కార్యక్రమాలు జరిగాయి ఈ మండలంలో. ఒక పేదవాడు, ఒక అరెకరా, ఒక దళితుడు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిని రెవెన్యూ అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకువచ్చి గడ్డి ముందు కొట్టించినటువంటి సంఘటనలు కూడా 2-3 సంఘటనలు ఈ మండలంలో జరిగాయి. అయినా ప్రజాస్వామిక వ్యవస్థలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయినప్పుడు ప్రతిపక్షంగా మా ముందుండేటువంటి ఆల్టర్నేటివ్స్ 2 ప్రత్యామ్నాయం. ఒకటి న్యాయ వ్యవస్థ, ఒకటి మీడియా. న్యాయ వ్యవస్థ ద్వారా కొంతమందికి జరిగినటువంటి అన్యాయాలను సరిదిద్దేదానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రయత్నం చేశాము. 3 కేసుల్లో ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయి పేదవాడికి న్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు కొన్ని చేయగలిగాం. మిగిలినటువంటి మీడియా ముందుకు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా. ఈ నెల 10వ తేదీన గురు పౌర్ణమి పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో గురువారం నుండి సాయిబాబా సప్తాహం కార్యక్రమం ప్రారంభమైంది. సాయిబాబా భక్తులు సప్తాహం కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. Sila
చెత్తారహిత గ్రామాలుగా పంచాయతీలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మోహన్ రావు అన్నారు. గురువారం ఉదయం మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీ మరియు గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి చెత్తను ఎలా సేకరిస్తున్నారో తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 250 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో భాగంగా మనుబోలు పంచాయతీని పరిశీలించామన్నారు. 46% మంది మాత్రమే చెత్తను తీసుకెళ్తున్నారని చెప్పారు. 100% చెత్తను సేకరించాలని ఆయన అన్నారు. ఉదయం గ్రామాలలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. పంచాయతీ కార్యదర్శి గరుడయ్యకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 6 నెలల తర్వాత కాదు సార్. శానిటేషన్లో భాగంగా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా శానిటేషన్ యాక్టివిటీస్ ఉదయాన్నే ఆఫీసర్లందరినీ కూడా విజిట్ చేసి సరిగా శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా చూసుకోమన్నారు. దానిలో భాగంగా మన జిల్లాలో 250 గ్రామాలని పైలట్గా తీసుకున్నాం. ఈ డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, దాని మీద ప్రభుత్వం నుంచి కూడా ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి తీసుకుంటున్నారు. వాటిలో ఈ గ్రామం మనుబోలు గ్రామానికి కూడా ఒక 46% మంది మాత్రమే జరుగుతుందని పాజిటివ్ ఒకసారి పరిశీలించడానికి ఆసక్తి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈఓ గారి దగ్గర నుంచి కింద పంచాయతీ సెక్రటరీ గారు ఆ గ్రామాల్లో విజిట్ చేసి అక్కడ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎంపీడీఓ గారితో డిప్యూటీ ఎంపీడీఓ గారితో పంచాయతీ సెక్రటరీ గ్రామానికి రావడం. మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పాపన శ్రీనివాసులు జ్ఞాపకార్థం ఆయన భార్య పాపన లక్ష్మి, కుమారులు విఘ్నేష్ కుమార్, లలిత్ కుమార్లు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गोदावरी सरस्वती सर्वदा सिंधु कावेरी गुरुवारी भक्ता करी
चरणी प्रेरितो मातानाथ सुराधीकजञ्च पदावन्दिताति भद्रा प्रदन्तं नमामीश्वरं सद्गुरुं ओम साई श्री साई जय जय साई Let's go. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.